హలో అండి, గుడ్ మార్నింగ్. ఇంకా నేనైతే హైదరాబాద్ నుంచి నూజివీడు వచ్చేసానండి. నిన్న నైట్ తెలిసిన అంకుల్ వాళ్ళు కార్లో వస్తుంటే వాళ్ళతో పాటు వచ్చేద్దామని అడిగితే తీసుకెళ్తానన్నారు. సో అందుకని చెప్పి మధ్యలో లెమన్ టీ తాగేసి టిఫిన్ అయితే చేసి స్టార్ట్ అయ్యాము. మా యోగి అయితే ఈవినింగ్ స్నాక్స్ను రైస్ తినేసిందండి. ఇంకా కార్ ఎక్కితే పడుకుని పోతుంది కదా, అందుకని మేము కూడా టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యాము. అండ్ కార్లో చాటింగ్ చేస్తేనే తెలిసింది ఏంటంటే మా శివాకి యాక్సిడెంట్ అయింది, అంటే సతీష్ గారు వాళ్ళ తమ్ముడు. సో అందుకని చెప్పి స్పీడ్గా రికవర్ అవ్వాలి శివ, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇంకా మార్నింగ్ డ్యూటీకి టైం అయిపోతుందని వచ్చేస్తుంటే మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ అబ్బాయిది నైట్ పెళ్ళండి, మార్నింగ్ పెళ్లి కొడుకుని చేసుకుంటున్నారు అన్నయ్యది. సో నువ్వు తప్పకుండా రావాలి అని అంటే ఇంకా ఒక 5 minutes అక్కడికి వెళ్ళి వచ్చేద్దాం కదా అన్నట్లు వెళ్ళానండి. తీరా అక్కడ ఏంటంటే అంతా అయ్యేటప్పటికి టైం పట్టేసింది. ఇంక ఇప్పుడు పెళ్లి కొడుకుని చేయటం అది అవుతుంది. సో ఇంకా నేనైతే అక్కడ ఒక 10 minutes 15 minutes ఉండి మళ్ళీ డ్యూటీ టైం అయిపోతుందని చెప్పి హడావిడిగా హాస్పిటల్కి అయితే వచ్చేసాను. ఇంకా మా యోగి అయితే ఇంటి దగ్గరే ఉందండి. నువ్వు నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోయావని అన్నది. సో లేదు మా, మళ్ళీ తీసుకెళ్తాను ఇప్పుడు అని చెప్పి అన్నాను. సో డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాలండి. సో మీరేం చేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. బాయ్.